ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం 29వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, మన హృదయాన్ని ఎవరైతే కలవరపడుతూ ఇది జరుగుతుందో లేదో అని అనుమానంతో ఎన్నో ఇబ్బందులకు గురైపోయిన పరిస్థితులతో మన హృదయాన్ని కలవరపడుతూ మన జీవితాన్ని ఇబ్బంది కొలిముల్లో ఉన్నవారమైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయమును కలవరపడనీయకుడి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న విశ్వాసులందరికీ దేవుడిచ్చే గొప్ప ధైర్యం, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. ఈ యొక్క విశ్వాసంలో పడిపోకుండా ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ, ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్నో నిందలు మనం పాలైనప్పటికీ, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచవలసిన వారమే ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమందని బిడ్డలారా, ఆర్కే ఫర్ మెహవల్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎవరైతే ఎంతమంది అయితే ఎక్కడెక్కడున్నారో వారందరూ కూడా ఈ యొక్క వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ యొక్క హృదయంలో ఉన్న కలవరాన్ని రోజు తీసివేసి, మీ యొక్క హృదయంలో ఉన్న శోధనని రోజు తీసివేసి, మీ యొక్క హృదయంలో ఉన్న బాధని రోజు తీసివేసి సంతోషకరమైన సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క చిత్తంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచి బలానమ్మకమైన మంచి దోసరాలు అనిపించుకునే విధంగా మన జీవితాన్ని జీవించాలని పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మమ్మల్ని ఎంతగానో రక్షించావు, కాపాడావు ప్రభువా. మా యొక్క హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క కలవరాన్ని తీసివేసి తండ్రి, నీ యందు ఒక విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించడానికి ఎంతోమంది బిడ్డలు వారి యొక్క తీర్మానం తీసుకుని ఉండగా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు కావాల్సిన దీవెన ఆశీర్వాదం మీద దయచేయమని, మాలో ఉన్న ప్రతి ఒక్క శోధన బాధ తీసివేసినందుకు మీకు మాత్రమే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన యొక్క అందరికీ వందనాలు. ఆమేన్.